చందమామ కథలు. వినీలుడి పగ. మధుపురి అనే గ్రామంలో వినీలుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అనాకారి. వాడికి ఒక కాలు కుంటిది. చేతులు మరీ సన్నగా ఎండు పుల్లల్లా వేళ్లాడుతూ ఉండేవి. బక్కగా గాలికి ఎగిరిపోయేలా ఉండేవాడు. చూసేవాళ్లకు వాడంటే ఏహ్యభావంతో పాటు ఎంతో జాలి కూడా కలిగేది. వినీలుడి తల్లి వాణ్ణి ప్రసవించగానే మరణించింది. వాడు 7 ఏళ్ల వయసు వాడై ఉండగా తండ్రి పొలంలో పాము కాటుకు గురై మరణించాడు. దానితో వినీలుడికి కష్టాలు ప్రారంభం అయ్యాయి. వాడి మేనమామ కనకరాజు వాడికి చెందవలసిన 4 ఎకరాల పొలం స్వాధీనం చేసుకున్నాడు. ఇందుకు ఊరు పెద్దలు కనకరాజును అదేమని ప్రశ్నించిన పాపాను పోలేదు. శరీరంలో తగినంత శక్తి లేని కారణంగా వినీలుడికి ఏదైనా పని చేసి పొట్ట పోసుకోవడం సాధ్యపడలేదు. వాళ్ళు వీళ్ళు దయదలచి పెట్టిన 4 మెతుకులు తిని కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ గ్రామంలోనే ఉన్న సీతమ్మ అనే ముసలవ్వ వినీలుణ్ణి కొంచెం ప్రేమగా చూసేది. ఒకసారి సీతమ్మ వాడితో, ఒరే బాబు, మీ నాన్న సంపాదించి వదిలిపోయిన పొలం న్యాయంగా నీకే చెందాలి. దాన్ని నీ మేనమామ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు పోయి పొలం మీద వచ్చే పంటలో సగమైనా ఇవ్వమని అడుగు అని చెప్పింది. వినీలుడు మేనమామ దగ్గరికి పోయి పొలం సంగతి అడిగాడు. అందుకు కనకరాజు ఉగ్రుడైపోయి, ఇక ఏనాడు నా ఇంటి ఛాయలకు రాకు, నీకు పంటలో భాగం కాదు కదా, గుడ్డి గవ్వ కూడా ఇవ్వని జాగ్రత్త అని మెడపట్టుకుని గెంటేశాడు. వినీలుడు గ్రామ పెద్ద నారాయణదాసు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. నారాయణదాసు కనకరాజును పిలిపించి వినీలుడు ఫిర్యాదు గురించి చెప్పి, ఇందుకు నీ జవాబేమిటి అని అడిగాడు. కనకరాజు నారాయణదాసును దూరంగా తీసుకుపోయి అతడి చేతిలో 100 వరహాలు పెట్టి, ఆ వినీలుడు నా మేనల్లుడే కావచ్చు, చూస్తున్నారు కదా, ఒట్టి అవిటి వెధవ, వ్యవసాయం వాడి వల్ల జరిగే పని కాదు, వాడికి ఇప్పుడు 20 ఏళ్ళు, ఇంతకాలంగా ఎలా బతుకుతున్నాడో ఇక మీదట కూడా అలాగే బతకనివ్వండి అన్నాడు. నారాయణదాసు వినీలుణ్ణి దగ్గరకు పిలిచి, నువ్వనే ఆ పొలం నీది కాదు, కనకరాజుది, లేనిపోని గొడవలు తేకు, పొలం గురించి మరొకసారి ఫిర్యాదు చేశావో నిన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. ఆ గ్రామంలో కాంతయ్య అనే పెద్ద రైతు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు వసంత అనే కూతురు ఉండేది. ఆమెది చాలా జాలిగుండె. గ్రామంలో అందరి చేత అవమానింపబడుతూ తిండి లేక పస్తులు పాలవుతున్న వినీలుడంటే ఆమెకెంతో సానుభూతి. వీలైనప్పుడల్లా రహస్యంగా ఆమె వినీలుడికి తినడానికి ఏమైనా ఇస్తూ ఉండేది. క్రమంగా వసంతకు వినీలుడి పట్ల గల సానుభూతి ప్రేమగా మారింది. వినీలుడు అనాకారే గాని తెలివి గలవాడు, బుద్ధిమంతుడు. వసంత ఒకనాడు వినీలుడితో, నిన్ను పెళ్లాడదలిచాను, నీకు ఇష్టమే కదా, ఈ సంగతి మా నాన్నతో చెప్పి మన పెళ్లి జరిగేలా చూడు అన్నది చిన్నగా నవ్వుతూ. ఇది విన్న వినీలుడు పరమానందం చెంది వసంత తండ్రి కాంతయ్యతో సంగతి చెప్పాడు. కాంతయ్య ఉగ్రుడైపోయి వాణ్ణి కర్రతో బాది వారం తిరగకుండానే బలవంతంగా వసంత పెళ్లి మరొకరితో జరిపించాడు. ఇది జరిగాక వినీలుడు బతుకు మీద విరక్తి కలిగి ఏ క్రూరమృగానికైనా ఆహారం అయిపోదామని దాపులనున్న అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో అభయుడనే ముని ఉన్నాడు. ఆయన వినీలుణ్ణి ప్రశ్నించి సంగతి సందర్భాలు తెలుసుకొని, నాయనా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నరకయాతనలు అనుభవించావు. సరే, ఇప్పుడు నీకు ఒక సాయం చేయదలిచాను. నా దగ్గర 2 తిరుగులేని మంత్రాలు ఉన్నాయి. అందులో ఒక మంత్రం మనసులో అనుకుంటే ఎటువంటి వ్యక్తి అయినా నిన్ను చూసి భయపడతాడు. 2వ మంత్రాన్ని జపిస్తే ఎంత కఠిన హృదయులైనా నిన్ను ప్రేమించి ఆదరిస్తారు. అయితే ఈ 2లో నీకు ఒక్క మంత్రాన్ని మాత్రమే ఉపదేశించగలను. ఏ మంత్రం కావాలో కోరుకో అన్నాడు. వినీలుడికి తన ఆస్తి అపహరించిన మేనమామ, ఫిర్యాదు చేసినప్పుడు న్యాయం చేయని గ్రామ పెద్ద నారాయణదాసు, వసంత నుంచి తనను దూరం చేసిన కాంతయ్య గుర్తుకు వచ్చారు. వాడికి వాళ్ల మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన కలిగింది. వాడు మునిని తనను చూసి ఎంతటి వారైనా భయపడే మంత్రం ఉపదేశించమని కోరాడు. ముని అలాగే చేశాడు. వినీలుడు తన గ్రామానికి వెళ్ళి ముందుగా తన మేనమామ ఇంటి తలుపు తట్టాడు. కనకరాజు తలుపు తెరిచి వినీలుణ్ణి చూసి మండిపడుతూ, ఏరా అవిటి వెధవా, చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు
పొలం గురించి అడగడానికేనా అన్నాడు. వినీలుడు జవాబు చెప్పకుండా ముని ప్రసాదించిన మంత్రం జపించాడు. ఆ మరుక్షణం వినీలుడు కనకరాజుకు మహాకాయుడైన రాక్షసుల్లా కనిపించాడు. కనకరాజు నోట మాట రాక వణికిపోతూ కుప్పలా నేలకూలి మూర్ఛపోయాడు. ఈ జరిగిన దానికి వినీలుడు చాలా సంతోషించి గ్రామ పెద్ద నారాయణదాస్ కోసం రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు. 10 మంది మధ్య టీవీగా కూర్చుని ఏదో కబుర్లు చెబుతున్న నారాయణదాస్కు తనకేసి వస్తున్న వినీలుడు నోటి నుంచి నిప్పులు కక్కుతున్న భయంకర మృగంలా కనిపించి ఒక చావు కేక పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వినీలుడు పెద్ద రైతు కాంతయ్య పొలం వెళ్ళాడని తెలుసుకొని అక్కడికి బయలుదేరాడు. అయితే కాంతయ్య పొలం నుంచి తిరిగి వస్తూ వినీలుడిని చూసి బుసల కొడుతున్న 100 తలల సర్పరాజులా భ్రమించి చేతులు 2 జోడించి ఏదో అనబోయిన వాడల్లా నోరు పెగలక నేల బోర్లా పడిపోయాడు. ఇప్పుడు వినీలుడికి తనకు హాని చేసిన వారందరి మీద పగ తీర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. వినీలుడు అరణ్యానికి పోయి ఏవో మంత్రశక్తులు సాధించుకొచ్చాడన్న వార్త గ్రామమంతా పాకిపోయింది. ఆనాటి నుంచి వాణ్ణి చూసి ప్రతి ఒక్కరూ భయపడిపోసాగారు. వాడు గ్రామంలోని ప్రధాన వీధి గుండా వస్తున్నాడంటే జనం భయంతో సందులు గొంతుల్లోకి పోయి దాక్కునేవారు. ఇదంతా చూసి వినీలుడికి ఆనందంతో పాటు చాలా గర్వం కూడా కలిగింది. ఇలా కొంతకాలం గడిచింది. క్రమేణా వినీలుడికి తనను చూసి అందరూ భయపడుతూ ఉండడం కొంత అసంతృప్తికి కారణం కాసాగింది. అలాంటి దశలో ఒకనాటి సాయంత్రం వాడు గ్రామం పక్కగా ఉన్న మామిడి తోటలోంచి వెళుతూ ఉండగా అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లల్లో ఒకడు నేలబారుగా ఉన్న మామిడి కొమ్మ మేంచి కింద పడి ఏడవసాగాడు. వినీలుడు చప్పును పోయి వాణ్ణి ఎత్తుకొని ఏడవకు, దెబ్బేమైనా తగిలిందా అని అడిగాడు. అయితే ఆ పిల్లవాడు వణికిపోతూ నన్ను వదిలేయి అంటూ అరవసాగాడు. వినీలుడు ఆశ్చర్యపోయి ఎందుకలా వణికిపోతున్నావు, నేనంటే భయమా అన్నాడు. పిల్లవాడు ఇంకా వణికిపోతూ అవును భయం, నువ్వు మంత్రగాడివి, నన్నొదులు అంటూ గింజుకోసాగాడు. వినీలుడు వాణ్ణి అక్కడ వదిలి తను సంపాదించిన మంత్రశక్తి కారణంగా ప్రజలు తనంటే ఎంతగా భయపడుతున్నారో, వాళ్ళ దృష్టిలో తనెంత హీనుడైపోయాడో గ్రహించి తల వంచుకొని విచారంగా ఇల్లు చేరాడు. 1 గంట గడిచి గడవకుండానే ఒకప్పుడు వాణ్ణి పెళ్లాడదలిచిన వసంత వాడింటికి వచ్చి మన పెళ్లికి అడ్డుపడ్డాడన్న కోపంతో మా నాన్నకు మాట పడిపోయేలా మంత్రం ప్రయోగించావు. ఇంతకు ముందు మామిడి తోటలో ఆడుకుంటున్నా నా కొడుకుతో ఏదో మాట్లాడావట, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పసివాడి మీద ఎలాంటి మంత్రం ప్రయోగించుకు అంటూ వినీలుడి కాళ్ల మీద పడింది. వసంత మాటలకు వినుడి నువ్విరపోయాడు. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడు దుఃఖభారంతో అప్పటికప్పుడే అరణ్యానికి పోయి అభయమునికి పాదాభివందనం చేసి, మునివర్య, ఎంతో అనుభవం తర్వాత ఇన్నాళ్లకు నేను చేసిన తప్పు గ్రహించాను. అందరూ నన్ను నరరూప రాక్షసుడు అనుకుంటున్నారు. నేను నేర్చుకున్న మంత్రం మర్చిపోయేలా చేసి అందరూ నన్ను అభిమానించే గౌరవించే మంత్రం ప్రసాదించండి అని వేడుకున్నాడు. అభయముని చిరునవ్వు నవ్వి వినీలుడికి వాడు కోరిన మంత్రం ఉపదేశించి ఆశీర్వదించాడు. వాడి మనసులో ఇప్పుడు ఎవరి మీద పగా ద్వేషాల్లాంటివి లేవు. అయినా వాడు తిరిగి తన స్వగ్రామానికి రాకుండా ఎక్కడైనా దూర ప్రాంతాన నలుగురి ఆదరణ అభిమానాలతో కాలం వెళ్ళబుచ్చటం మేలనుకుంటూ అరణ్య మార్గాన మరొక దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయాడు.